హన్మకొండలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వెంకటేశ్వర స్వామి నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఇటు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఎన్జిఓస్ కాలనీ వడ్డేపల్లి హన్మకొండ. ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠంలో స్వామి లేచి పడుకొని లేచి స్వామి అందరినీ కూడా చూస్తుంటాడు కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామిని ఎవరైతే ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారో వారికి శుభప్రదం జరుగుతుంది. వారందరికీ కూడా బౌద్ధ భక్తులందరూ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా ఎవరైనా దర్శనం చేసుకుంటారో వారికి పరమపద మోక్ష ప్రాప్తి కలుగుతుందని అన్ని మన వేదాలు పురాణాలు చెప్తున్నారు. కాబట్టి వైకుంఠ ఏకాదశి పర్వతంగా బౌద్ధ భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు.